కానీ మీరు సీనియర్ జర్నలిస్ట్గా 40-50 ఏళ్ళ జర్నలిజం. అవును. కుమార్తెలు మంత్రులను, ముఖ్యమంత్రులను ఇట్లా ఇట్లా మాట్లాడిన సందర్భాలు ఏమన్నా మన చరిత్రలో, మన తెలుగు రాష్ట్రాలు, ఉభయ రాష్ట్రాల్లో ఉన్నాయా? లేదండి, పెద్దగా లేదు. నాకు చూసినంత వరకు లేదు. కుమార్తెలు రాలేదు, కొడుకులు కూడా రాలేదు. ఎదురుగా ఇది తొలి అనుభవం. అదే తొలి అనుభవం. చాటు మాటనే వ్యవహారాలు చేసింది. కానీ మీకు అదే చెప్తున్నా, విజయభాస్కర్ రెడ్డి రాయలసీమలో, ఆంధ్రప్రదేశ్లో తిరుగులేని నాయకుడే కదా. సమైక్య రాష్ట్రంలో టాల్ పర్సన్. అవును. కొడుకుని ఎంపీ చేసుకోలేదు కదా, చేసుకోలేకపోయింది కదా. ఆ తర్వాత ఒకసారి కాంగ్రెస్లో అయ్యిండు, రెండవసారి కర్నూలు జిల్లా ఇద్దరు గ్రూపులను, బలమైన గ్రూపులను కలిపి చంద్రబాబు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు. అతను ఎవరు, కేఈ కృష్ణమూర్తి గ్రూపును వీళ్ళని కలిపేసి ఉండు. ఇద్దరు ఈక్వల్ ఫ్యాక్షన్స్ అవి. వాళ్ళిద్దరిని కలుపుకొని చంద్రబాబు తీసుకున్నాడు, రాజీ పడి ఒకరితో ఒకరు పోటీ చేయొద్దని. అట్లాంటి పరిస్థితిలో వస్తున్నాడు అతను. నాకు తెలిసినంత వరకు ఆర్థికంగా కూడా పెద్దగా విజయభాస్కర్ రెడ్డి సంపాదించుకోలేదని నా వార్త. నాకు కొంత తెలుసు కర్నూలు జిల్లా రాజకీయాలు. ఆర్థికంగా కూడా పెద్ద సంపాదించుకున్నాడు. అతను నిజాయితీ పరుడనే అంటారు. సూర్యప్రకాష్ రెడ్డి కూడా అదే పరిస్థితి. వాళ్ళ నిజాయితీ పరుడనే అంటారు. నిజాయితీ అదే చెప్తున్నాను. మరి ఆ సంపాదించుకునే అవకాశాలు, తిరుగులేని నాయకత్వం, ప్రశ్నించేవాడు లేని రోజుల్లో విజయభాస్కర్ రెడ్డి ఐ థింక్ 2 సార్లు ముఖ్యమంత్రి అయినాడు. చేసుకోలేదు కదా. ఇదేంటండి, తెలంగాణ పేరు మీద అధికారం తెచ్చుకొని ప్రజలంతా ఇప్పుడు ఏమైందంటే తెలంగాణ ఉద్యమం పెద్ద ఎత్తున పెరిగింది, పెంచిండ్రు. ఆ కుంపటి తాత్కాలికంగా కాలుతున్నది. మళ్ళీ ఈ ఉద్యమంలో వచ్చి కేసీఆర్ దాన్ని బలంగా ముందుకు తీసుకుపోయి తెలంగాణ వచ్చే సాధనంగా మారిపోయాడు. చాలా వ్యూహాత్మకంగా చేసిండు, అందులో డౌట్ చేసిండు. దానికి అందరూ కంట్రిబ్యూషన్ ఉంది కదా. సోనియా గాంధీ కంట్రిబ్యూషన్ ఆయన అంటాడుగా. సోనియా గాంధీ కంట్రిబ్యూషన్ తిరుగులేదు. సోనియా గాంధీ ఆమె లేకుంటే తెలంగాణ వన్ స్టేజ్లో నాకు తెలిసిన కథనం ఏంటి, సోనియా గాంధీ ఆంధ్ర నాయకులందరినీ పిలిచింది. 7 మంత్రులను చేసింది అప్పుడు. అవును. ఏదో సెంట్రల్ క్యాబినెట్ 7 మంత్రులు చేస్తే 2 రెడ్లు, జయపాల్ రెడ్డి, సుబ్బరామరెడ్డి, 2 కాపులు, పళ్ళంరాజు, దాసరి, 2 కమ్మ, సాంబశివరావు, ఇంకోరు మన రాయపాట, ఇంకెవరు ఉన్నారు సంథింగ్, ఇది రేణుకా చౌదరి. అయిపోయింది 6. పనబాగ లక్ష్మి 7. ఈ సందర్భంగా ఇంకో ఇన్సిడెంట్ చెప్తాం మీకు. ఆ సందర్భంగా కొంతమంది ముఖ్య నాయకులు ఢిల్లీ వచ్చారు. నేను కూడా ఒక జర్నలిస్టులు, సీనియర్ జర్నలిస్టులు రామకృష్ణ అని, రాజేంద్ర ప్రసాద్, మేమంతా ఢిల్లీ పోయినాం. ఏపీ భవన్లో ఉంటే ఇక్కడ బీసీ నాయకులంతా మన్మోహన్ సింగ్కి తెలిసి రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ప్రాధాన్యత లేదు అని చెప్పడానికి వచ్చారు. నన్ను ఏపీ భవన్లో చూసారా, నువ్వు కూడా వచ్చేసాయి అన్నారు. నాకు కూడా ప్రధానమంత్రిని ఎప్పుడు మనం కలవలేదు కదా. సోనియా గాంధీ దగ్గరికి పోయినాం. ఆమె పెద్దగా మాణిక్రావు తాండూరు మాజీ మంత్రి, ఇప్పుడు లేదు, ఇందిరాగాంధీతో తను దిగిన ఫోటోలన్నీ ఆమెను చూపిస్తూ టైంపాస్ చేసాం. ఆమె లేచి నిలబడ్డది, కూర్చుంటే ఎక్కువ మాట్లాడతారేమో. నేను ముఖమంతా ఇట్లా సీరియస్గా అలుముకున్నది. అంటే నవ్వితే ఎక్కువ మాట్లాడతారని 10 నిమిషాలు కాగానే సెక్యూరిటీ వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళిపోయి ఈ టైం అయిపోయింది. తర్వాత మన్మోహన్ సింగ్ మామూలు మనిషి, ఎంత నిరాడంబరము, ఎంత వినయము. మేము ఆయన రూమ్లోకి పోతుంటే గొప్ప వ్యక్తి లేచి నిలబడి ఇట్లా నమస్కారం, ఆఖరి మనిషి కుర్చీలో కూర్చునే వరకు అరగంట సేపు నడిచింది. ఒక ప్రధానమంత్రి అరగంట సేపు నడిచింది. ఆఖరికి వస్తే నన్ను మాట్లాడమన్నాడు. ఎవరు? మాణిక్రావు. సోనియా గాంధీ నేను మాట్లాడలేదు. ఆ ఒక్క ప్రశ్న అడిగిన, సార్ దెర్ ఆర్ 7 మినిస్టర్స్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ యువర్ క్యాబినెట్, బట్ దెర్ ఇస్ నో సింగిల్ బీసీ మినిస్టర్ సార్ అన్నా. బై దాసర్ ఈజ్ దేర్ అన్నాడు. నో సార్, దాసర్ ఈజ్ కాపు సార్ అన్నా. లక్ష్మి ఈజ్ దేర్ అన్నాడు. షీ ఈజ్ ఎస్సీ సార్ అన్నా. బిత్తర మగం వేసుకొని చూసిండాలి. అంతే. ఓకే ఐ విల్ సీ అన్నాడు. అంటే ఆయనదేం పొరపాటు లేదు. 10 జనపతి సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి ఏ లిస్ట్ వస్తే ఆ లిస్ట్ చదివాడు. అది అంతే కదా. దాసరి ఎవరు అనేది ఆయనకు ఉండదు. మళ్ళీ మేమంతా తిరిగి వచ్చేటప్పుడు తన రూము అందరూ వదిలిపెట్టే వరకు ఇట్లా లేచిన పడ్డాడు. ఎంత గొప్పవాడు.
చాలా గొప్ప వ్యక్తి. ఎంత మేధావి అంత నిరాడంబరమైన. దేశానికి లభించిన ఇద్దరు గొప్పవాళ్ళు ఎవరు అధికారంలోకి? రాష్ట్రపతిగా అదే కలాం ఉన్నాడు కదా, కలాం అంతే గొప్పవాడు, ఈయన ప్రైమ్ మినిస్టర్ చేసిన ఈయన అంతే గొప్పవాడు. మన్మోహన్ సింగ్ అసలు దేశం టర్న్ చేసినోడు కదా, దేశాన్ని ఆర్థిక పరిస్థితి కదా, దేశం ఎట్లా ఉందంటే కారణం. సో అట్లా జరిగింది. కానీ ఇక్కడ మీరు మళ్ళీ కవిత దగ్గరికి వద్దామా? చెప్దాం. ఇప్పుడు ఆమె బీసీల ఎత్తుకున్నది, మీరు బీసీల గురించి మాట్లాడుతున్నారు, బీసీల కోసం చేస్తామని చెప్తున్నారు కదా. బీసీ బిడ్డలను అడిగి నేను రాజకీయంగా ఏం చేయాలో చేస్తాను అన్నారు. చెప్తా. నువ్వు ఆమె ఎత్తుకోవడం మంచిదే, ఒక రకంగా మంచిదే అని. కానీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసినావు అమ్మ? 10 ఏళ్ళు పరిపాలన చేసినప్పుడు ఒక్కనాడు కూడా బీసీల గురించి మాట్లాడలేదు కదా, ఆ ప్రస్తావన తెలియదు కదా. తెచ్చే సందర్భాలు ఉన్నప్పటికీ, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా, లోకల్ బాడీస్లో తెలుగుదేశం టైంలో 33% రిజర్వేషన్స్ ఉండేవి. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక దాన్ని 23% చేసాం. ఎవడు అడిగేవాడు లేడు స్థానిక సంస్థల్లో. మరి ఆ రోజు మాట్లాడినావా? ఇంకో ఫెనామినా ఎగ్జాంపుల్గా చెప్తున్నా, ఓడిపోయే సీట్లను బీసీలకు ఇస్తారు వీళ్ళు. కాంగ్రెస్ అయినా కాంగ్రెస్ పద్ధతి, అదే పద్ధతి ఈయన అనుసరించాడు. 24 సీట్లు ముక్కుతూ మూలుగుతూ అసెంబ్లీ ఎన్నికల్లో 24 సీట్లు ఇచ్చిండ్రు. కాంగ్రెస్ అట్లా చేసింది, కేసీఆర్ అదే చేసి 24లో 4 సీట్లు ఎక్కడ ఇచ్చింది తెలుసా? ఓల్డ్ సిటీ, ముస్లింల ప్రాబల్యం ఉండే చార్మినారు, యాకత్పూర, చంద్రాయన్ గుట్ట, బహదర్పూర, కాంగ్రెస్ అదే చేసింది, వీళ్ళు అదే. అంటే ఓడిపోతారు తప్పకుండా, కోటా పూర్తి అవుతుంది, హైకమాండ్కు చెప్పొచ్చు కోటా ఇచ్చినాం మేమని, ఓడిపోయిందని. బలమైన క్యాండిడేట్లు అక్కడ పంపరు. అది మరి అప్పుడు కవిత ఎందుకు మాట్లాడలేదు? ఇలా నువ్వు మాట్లాడితే ఎవరు నమ్మాలి? అంటే ఈ నాయకులు ఏంటంటే, ఇంతకుముందు కూడా చెప్తున్నా, కాంగ్రెస్ టైంలో కూడా చీఫ్ ముఖ్యమంత్రి మీద అసంతృప్తి వస్తే వాడు ఎత్తుకునేది ప్రభుత్వ పథకాలు, వీకర్ సెక్షన్ పథకాలు జరగడం లేదు, వచ్చేవాడు రివోల్ట్ చేసినవాడు. కవిత కూడా అదే పద్ధతి చేసింది. ఇప్పుడు చేసేవారు నమ్ముతారు. నేను నీ ధ్యేయం అధికారం సాధించడం, మీ అన్న చెల్లెళ్ళ మధ్య పోరాటం, మధ్యలో హరీష్ రావు ఉన్నాడు, హరీష్ రావును జరపడం కోసం పోరాటం. అరే మీ నాయన చేయాల్సిన పని నువ్వెట్లా చేస్తావు? హరీష్ రావుకు పాత్ర ఉన్నది, ప్రభుత్వంలో పాత్ర ఉన్నది, తెలంగాణ ఉద్యమంలో పాత్ర ఉన్నది, మీకు లేదు. అది మీ ఇష్టం, జరిపితే జరుపుకోండి, అది మీ నాయన మీరు చూసుకోవాల్సిన విషయం. కానీ అధికారం కోసం పోరాడుతూ మళ్ళీ బీసీలు ఎందుకు వచ్చిన మధ్యలో? ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో మాట చెప్తా, ఆమె చిత్తశుద్ధిని మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు బీసీ బిల్లు 42% అన్నారు కదా, మరి అది రాకముందు ఎందుకు చెప్పలేదు? అప్పుడు బీసీల కోసం మనం బిల్ చేయాలని మా నాయన చెప్పొచ్చు కదా, స్థానిక సంస్థల్లో ఎక్కువ పెంచాలని. ఇప్పుడు నువ్వు తిరుగుబాటు చేసినాక వచ్చింది ఆ బీసీ బిల్లు. ఆమె మాట్లాడుతున్నది ఒక్కనాడన్నా ఆమె బీసీల కోసం బాపోయిన సందర్భాలు, బాధపడిన సందర్భాలు ఉన్నాయా? లేవు. సామాజిక తెలంగాణలో అంటున్నారు. సామాజిక తెలంగాణ అంటే మరి దాని అర్థం ఏంటి? బంగారు తెలంగాణ కూడా అన్నాడు ఆయన. కేసీఆర్ అని ఈయన అంటుంది సామాజిక తెలంగాణ కావాలి అని. ఇంతకుముందు ఎందుకు అనలేదు అంటున్నా. మీ నాయన బుద్ధిపూర్వకంగా బీసీలకు, ఎస్సీలకు ప్రాధాన్యత తగ్గించి ఓన్లీ అగ్రకులాలకే ప్రాధాన్యత ఇస్తున్నప్పుడు నీకు కనిపించలేదా? ఇవాళ ఎందుకు వచ్చింది? ఆయన ఎక్కడ చేసిండు? బంగారు తెలంగాణ అంటే ఏంటి అర్థం? ఇది కుటుంబ తెలంగాణ, కుటుంబ తెలంగాణకు మార్చుకున్నాడు కదా. అందుకని వీళ్ళు ప్రజలను మభ్యపెట్టడానికే ఇవన్నీ డ్రామాలు ఆడుతున్నారు. ప్రజలు అంత సులభంగా వీళ్ళను నమ్ముతారని నేనైతే అనుకోవడం లేదు.